మనం కార్యసిద్ధిలో ఉన్నాం. నందీశ్వరానుగ్రహ సిద్ధి మనం ఈ రోజున పొందాలి. ఈనాడు పోలాల అమావాస్య అంటారు. పర్వదినం పోలాల అమావాస్య. పోలాల అమావాస్య అంటే వృషభములకు ఆహారం ఇచ్చేటటువంటి, వాటిని తృప్తిపరిచేటటువంటి అమావాస్య. పూర్వము సింహిక అని చెప్పి ఒక రాక్షసి ఉండేది. సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని చెప్పి రాహు తల్లి సింహిక కాక హిరణ్యకశిపుని సోదరి ఉన్నది సింహిక అని చెప్పి. ఆమె విప్రచిత్తి అనేటటువంటి వాని భార్య. వీళ్ళకి అంధకుడు అని చెప్పి ఒక కుమారుడు పుట్టాడు, రాక్షసుడు, అంధకాసురుడు అని అంటారు. ఈ అంధకాసురుడు గొప్ప తపస్సు చేశాడు బ్రహ్మను గురించి. ఆ బ్రహ్మ వల్ల అనేక రకాల వరాలు పొందాడు. వరాలు పొందేటప్పటికి వరగర్వం వచ్చింది. వీడు అంధుడు, మామూలు అంధుడు కాదు, కామాంధుడు. వీడి దృష్టి పరమశివుని యొక్క భార్య అయినటువంటి పార్వతి మీదే పడ్డది. ఈ దుష్టుని యొక్క దృష్టి. పార్వతి అంటే జగతఃపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, ఆమె జగన్మాత. అటువంటి జగన్మాత మీదే వీడి కామదృష్టి పడ్డది. దుర్మార్గుడైనటువంటి అంధకాసురుని యొక్క కామదృష్టి. శివుడు భూలోకానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని చూసి వాడు కైలాసానికి వచ్చాడు. కైలాసానికి వచ్చి పార్వతి దగ్గరికి వచ్చి అవాకులు చవాకులు మాట్లాడటం మొదలుపెట్టాడు. నందీశ్వరుడు దీన్ని గమనించి ఆ అంధకాసురుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ కూడా చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. అంధకాసురుడితో పోరుతున్నాడు. వాడు బ్రహ్మవరాలు పొందినటువంటి వాడు కాబట్టి అంత సులభంగా చావటం లేదు. అలా యుద్ధాలు చేస్తూ ఉండంగానే పరమశివుడు వచ్చాడు. పరమశివుడు వచ్చి ఆ అంధకాసురునితో పరమశివుడు యుద్ధం చేసి అంధకాసురుణ్ణి సంహరించాడు. అంధకాంతకమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అని చెప్పి మనం శివుని గురించి అనుకుంటూ ఉంటాం. ఆయన అంధకాంతకుడు. అటువంటి అంధకాంతకుడైనటువంటి శివుడు ఇప్పటిదాకా నందీశ్వరుడు తనకు అపకారం జరగకుండా రక్షించి అంధకాసురునితో పోరాడినందుకు చాలా సంతోషించి నందీశ్వరుణ్ణి మెచ్చుకుని నీకేదైనా వరం కావాల్స్తే కోరుకోమని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ నందీశ్వరుడు అన్నాడు, ఓ మహానుభావ, నా తండ్రి అయినటువంటి శిలాదుడు అని చెప్పి నందీశ్వరుని యొక్క తండ్రి, నా తండ్రి శిలాదునికి నేను పొలం దున్నుతూ ఉంటే లభించాను. ఆది వృషభంగా నేను లభించాను. కాబట్టి ఈ రోజున నేను నా తండ్రికి లభించినందువల్ల ఈ రోజున వృషభజాతికి కనుక తృప్తి కలిగించేటట్లయితే, వృషభజాతిని పూజించేటట్లయితే, గోసంతతిని పూజించేటట్లయితే వాళ్ళను అనుగ్రహించవలసింది అని చెప్పి నందీశ్వరుడు ప్రార్థించాడు శివుణ్ణి. ఆ విధంగానే శివుడు అభయం ఇచ్చాడు. అందువల్ల ఈ పోలాల అమావాస్య నాడు గోసంతతిని పూజించాలి. ముఖ్యంగా వృషభాల్ని పూజించాలి. మనకి దగ్గరలో లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయదారుల ఇళ్ళకి వెళ్ళైనా, వ్యవసాయదారులు కూడా సేంద్రియ వ్యవసాయం మానేసేశారు. దానివల్ల పశు సంపద చాలా సన్నగిల్లుతోంది. గోశాలకైనా వెళ్ళి గోవులని వృషభాలని ఈరోజు పూజించేటట్లయితే ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. ఈనాటి పోలాల అమావాస్యకి మరో కారణం కూడా ఉన్నది. పోలేరమ్మ తల్లి యొక్క అనుగ్రహాన్ని కూడా ఇవాళ మనం పొందాలి అని చెప్పి, ఒక బ్రాహ్మణుడికి 7 కుమారులు, 7 వివాహమై సంతానం కలిగింది. వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా ఈ శ్రావణ బహుళ అమావాస్య నాడు పోలేరమ్మకి పూజ చేయటానికి ఉపక్రమించేవాళ్ళు. 7వ ఆమె బిడ్డ చనిపోవటము, పూజ ఆగిపోవటము ప్రతి సంవత్సరము అట్లాగే జరుగుతోంది. అలా 7 ఏళ్ళు అలాగే జరిగింది. 8వ సంవత్సరము పూజ ఆరంభించుకుని చక్కగా జరుపుకుందాం అనుకుంటుండగానే ఈ సంవత్సరం కూడా ఆ 7వ ఆమె బిడ్డ చనిపోయాడు. ఆమె చాలా దిగులు పడ్డది. ప్రతిమాటు పూజకి భంగం చేస్తున్నా అని చెప్పి నన్ను నిందిస్తున్నారు, ఈ మాట అలా చేయకూడదు అని చెప్పి ఆ చనిపోయినటువంటి శవాన్ని లోపల పెట్టి తాళం వేసి వచ్చి వీళ్లతో మామూలుగా పూజలో పాల్గొని తప్పో ఒప్పో నిందకి పనికిరాదు అని చెప్పి పాల్గొని ఆ పూజ పూర్తి చేసుకుని ఆ రాత్రి శవాన్ని తీసుకువెళ్ళి పోలేరమ్మ గుడి దగ్గర మెట్ల మీద ఆ శవాన్ని ఉంచింది. ఆ తల్లి గ్రామ పర్యటన పూర్తి చేసుకుని వచ్చి ఈమె ఏడుపు చూసి విషయమంతా తెలుసుకున్నది. ఆమె ఆ బిడ్డని బ్రతికించింది పోలేరమ్మ. అంతేకాదు అక్షతలు ఇచ్చి నీ బిడ్డలు చనిపోయిన వాళ్ళని ఎక్కడ పూడ్చిపెట్టావో అక్కడ చల్లమన్నది. అలా చల్లంగానే ఆ 7 కూడా బ్రతికి వచ్చారు. అలా ఈరోజు పోలేరమ్మ అనుగ్రహాన్ని పొందటానికి కూడా ఈరోజు ముఖ్యమైనటువంటి రోజు పోలాల అమావాస్య కాబట్టి
ఈ పొలాల అమావాస్య నాడు శివానుగ్రహాన్ని, పోలేరమ్మ అనుగ్రహాన్ని పొందమని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.